మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, మనం వ్యవసాయం అయిపోయిన తర్వాత అంటే ఒడ్లు మనం తిని ఒరిగడ్డి ఏదైతే ఉందో అది పశువులకు పెట్టే ప్రయత్నం చేయాలి. భగవంతుడి సృష్టిలో కంకి ఎంత ఉంటుంది, ఒక జాండి ఉంటుంది. ఒరిగడ్డి ఎంత ఉంటుందంటే దాదాపు 3 అడుగుల నుంచి 5 అడుగులు ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఏ విధంగా మన శరీరం, మన దేహాన్ని బట్టి ఏ విధమైన ఆహారం కావాలి, పశువులకి అది గోవులకి నందులకి ఏ విధమైన ఆహారం కావాలని చెప్పి భగవంతుడు సృష్టించారని మాట్లాడుకుంటాం. ఈ రోజున ఆహారం విషయంలో మన వరకు ఆలోచిస్తా ఉన్నాం. వచ్చిన ఊరిగడ్డి అంతా కూడా తగలమెట్టి వేస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో నేను కూడా లాస్ట్ అయ్యాం. దాదాపు ఒక 6 మాసాల క్రితం వీడియో చేశాను. మన పొలం పక్కనే మన ఉరిగడ్డి అడిగితే ఇవ్వలేదు, తగలమెట్టేసాడు. ఈ రోజు చూసుకుంటే ఇది మనకి మినుము తీసేసిన తర్వాత ఏదైతే వస్తుందో తుక్కు, దీన్ని మనం సోదరి మనలతో ఇట్లా జిమ్మించుకోవడం. ఇది మనకి భూమికి బలం. ఇది మల్చింగ్ కింద కూడా, ఒరిగడ్డి అయినా ఇదైనా మల్చింగ్ కింద కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం ప్రతిదీ కూడా వ్యవసాయంలో ఒకదానికి ఒకటి అనుసంధానం ఉంటుంది. ప్రతిదాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.